నమస్కారం, మై టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ పూజ. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఉత్తమ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ అధికారులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అధికారి కె. దేవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని తేజ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులకు స్వచ్ఛతపై ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఆర్ఆర్ఆర్ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ సూత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో పాత పెన్నుల సేకరణ ద్వారా ప్లాస్టిక్ నియంత్రణకు శ్రీకారం చుట్టామని, సహకరించిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. సోనియా గాంధీ నగర్ నివాసితులు మనోహర్ సింగ్, రవిలు తడి చెత్తను ఇంటి వద్దే ఎరువుగా మార్చుకుంటూ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారని, వారిని పట్టణ ప్రజలంతా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. చెత్తను రోడ్లపై వేయకుండా తడి, పొడి, హానికర చెత్తగా వర్గీకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సచివాలయ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలంటే ఎవరు? మనమే కదా. సో మనం మన ఇళ్లలో వెళ్ళి మన అమ్మా నాన్నలతోటి, ముఖ్యంగా మన తల్లికి ఇంట్లో కిచెన్ వేస్ట్ ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలో మనం తెలియజేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లలో సెగ్రిగేట్ అయిందంటే పర్యావరణం అనేది కొంత శాతం కాలుష్యానికి గురి కాకుండా ఉంటుంది. అదే కదా మనం ఇప్పుడు చెప్పాం. వేయను చెత్త చేయను పాపం అంటే చెత్తని పైన అన్నది ఖచ్చితంగా తడి చెత్త, పొడి చెత్త అని సెగ్రిగేట్ చేసి మాత్రమే ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ అమ్మకి చెప్పండి, అమ్మ ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ చేస్తామని చేతులెత్తండి.